రుచికరంగా నిత్యం వాడకంలో ఉండే కూరగాయ ఉల్లి. గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి జిల్లాల్లో కొంతమేర సాగవుతున్న ఒక్క కర్నూలు జిల్లాలోనే దాదాపు 75,000 ఎకరాల్లో ఉల్లి సాగులో ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ ఉల్లి నాటేందుకు అనువైన సమయం. ఉల్లి నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందడానికి సాగులో ఎలాంటి శాస్త్రీయ విధానాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లి ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేయడానికి అనువైన పంట. కూరగాయగానే కాక వాణిజ్యపరంగా కూడా ఉల్లికి మంచి డిమాండ్ ఉంది. ఉల్లి గుండె జబ్బులకి దివ్య ఔషధం. శరీరంలోని కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. కంటికి, జ్ఞాపక శక్తికి, జీర్ణక్రియకు ఉపయోగపడే ఉల్లి మన దినసరి ఆహారపు అలవాట్లలో భాగమైంది. అందుకే తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందంటారు. ఖరీఫ్ ఉల్లిని జూన్, జూలై నుండి అక్టోబర్, నవంబర్ వరకు సాగు చేసుకోవచ్చు. నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి 120 నుంచి 150 రోజుల్లో పంట పూర్తవుతుంది. యాజమాన్యం సక్రమంగా పాటించిన రైతులు ఉల్లి సాగులో ఎకరాకు 100 నుంచి 120 క్వింటాళ్ల వరకు దిగుబడిని నమోదు చేస్తున్నారు. ఈ పంటలో సాగు చేసే కాలాన్ని బట్టి రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అగ్రిఫాన్ డార్క్ రెడ్, ఆర్కనికేతన్, ఆర్క కళ్యాణ్, ఆర్క ప్రగతి, S53 రకాలు ఖరీఫ్ కాలానికి అనువుగా ఉంటాయి. సాధారణంగా మన రైతులు ఉల్లిని కాలానుగుణంగా 2 రకాలుగా నాటుతూ ఉంటారు. భూమిని బాగా దుక్కి బోదెలు చేసి దానికి ఇరువైపులా నాటడం ఒక పద్ధతైతే, సమతల మళ్లలో నాటుకోవడం మరొక పద్ధతి. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కనుక బోదెలు చేసి నాటే పద్ధతిని ఆచరిస్తే గడ్డలు నాణ్యంగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన నారు అధిక దిగుబడులకు మూలం. కాబట్టి సంప్రదాయ పద్ధతులకు తోడుగా శాస్త్రీయతను జోడించి తగిన మెళకువలు పాటించినట్లయితే మంచి ఆరోగ్యవంతమైన నారు పొందే అవకాశం ఉంటుంది. ఎకరా పొలంలో విత్తుకోవడానికి 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. నారు పెంపకానికి ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న పొలాన్ని 3-4 సార్లు బాగా దున్నుకోవాలి. ఒక్కో నారుమడి 1 మీటరు వెడల్పు, 3 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా ఎత్తుమళ్లను చేసుకుని 2 మడుల మధ్య 1 అడుగు దూరం ఉంచుకోవాలి. ఇలా ఉంచటం వల్ల నారుమడుల మధ్య నడుస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అనువుగా ఉంటుంది. ఈ విధంగా ఎకరాకు 200 నుంచి 250 చదరపు మీటర్ల స్థలంలో పెంచిన నారు సరిపోతుంది. రైతులు 50% నీడనిచ్చే షేడ్ నెట్లను ఉపయోగించినట్లయితే మొలక శాతం బాగుండి నారు మరింత నాణ్యంగా ఉంటుంది. ముందుగా కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి శుద్ధి చెయ్యాలి. లేదా 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ కూడా ఉపయోగించి శుద్ధి చేసుకున్నట్లయితే చీడపీడల బారి నుంచి పైరును కాపాడిన వాళ్లమవుతాం. నారుమళ్లను 10 రోజులకొకసారి లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి మడులను బాగా తడుపుకున్నట్లయితే నారుకుళ్ళు తెగులును అరికట్టి నాణ్యమైన నారును పొందవచ్చు. ముందుగా ప్రధాన పొలాన్ని 3-4 సార్లు బాగా దున్ని చదును చేసుకోవాలి. 30 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు చేసుకుని ఇరువైపులా నాటుకోవాలి. నాటే ముందు నారును 1% బోర్డో మిశ్రమంలో ముంచి నాటడం వల్ల భూమి నుంచి ఆశించే తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 24 కిలోల భాస్వరం ఎరువును వేసి కలియదున్నుకోవాలి. 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని నాటేటప్పుడు ఒకసారి, నాటిన 30 రోజులకు రెండవసారి వేసి నీటి తడి ఇచ్చినట్లయితే గడ్డలు బాగా ఊరుతాయి. ఖరీఫ్లో అడపాదడపా పడే వర్షాలకు కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నారు నాటే ముందు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్ల వరకు పెండిమిథాలిన్ లేదా 200 మిల్లీలీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్
200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపును అదుపులో ఉంచవచ్చు. విత్తిన 30-45 రోజుల దశలో ఒకసారి కలుపు తీయించి మొదళ్లకు మట్టిని ఎగదోసినట్లయితే గడ్డలు దృఢంగా ఊరి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. నాటిన 60 రోజుల వరకు వాతావరణ పరిస్థితులను అనుసరించి 4-5 తడులను ఇవ్వాలి. గడ్డ ఊరే దశలో వారానికి 1 తడిని ఇస్తే సరిపోతుంది. కోతకు 15 రోజుల ముందే నీటి తడులను ఇవ్వటం ఆపేయాలి. ఉల్లి దిగుబడులను ప్రభావితం చేసే చీడపీడల్లో తామర పురుగులు ప్రధానమైనవి. ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చటం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీన్ని రైతులు మజ్జిగ తెగులుగా పిలుస్తారు. తామర పురుగుల నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఉల్లి 50% ఆకులు పూర్తిగా నేలపై వాలిపోయిన దశలో తీతలు జరిపినట్లయితే నిల్వలో జరిగే నష్టాన్ని అధిగమించి నాణ్యమైన ఉత్పత్తులను పొందినవాళ్లమవుతాం.